హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను కొడైకెనాల్లో మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. మా ఇల్లు అంటే ఓన్ హౌస్ అయితే కాదు, మేము ట్రిప్కి అయితే వచ్చాము. ఒక 3 days ఈ హౌస్ అయితే మేము తీసుకున్నాం అనమాట. అందుకనే మా హోమ్ టూర్ అయితే అని అన్నాను. ఇది వచ్చేసి హాల్లో కిచెన్, డైనింగ్ అండ్ సోఫా ఉందన్నమాట. అండ్ కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఉంది. యాక్చువల్లీ మేము 2 families వచ్చాము, మేము అండ్ ఇంకొకరు మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వచ్చారనమాట. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఇబ్బందిగా ఫీల్ అవుతారని నేనైతే అప్పుడే ఆ రూమ్ అయితే తీయలేదు. అండ్ ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి పైన అనమాట. మేమైతే పైన తీసుకున్నాము. హౌస్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ మేము వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది, నైట్ 10:30 అలా అయిందనమాట. సో వచ్చిన వెంటనే అయితే నేను తర్వాత మళ్ళీ అంత క్లమ్జీ అయిపోద్దని వచ్చిన వెంటనే అయితే హోమ్ టూర్ అయితే చేశాను. సో పైన కూడా ఒక హాల్ ఉంది. ఇది వచ్చేసి బెడ్రూమ్. అండ్ ఇక్కడ మేమైతే లగేజ్ పెట్టేసుకున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. సో ఇదంతా రూమ్ అనమాట. ఇక్కడ వచ్చి కబోర్డ్స్ ఇచ్చారు అండ్ క్లోత్స్ వేసుకోవడానికి ఇక్కడ ఈ స్టాండ్ అయితే ఇచ్చారు. సోఫా ఇక్కడైతే 2 సోఫాస్ ఉన్నాయి. అదైతే కుషన్ చాలా సాఫ్ట్ ఉన్నాయి ఈ సోఫా అయితే. డైనింగ్ టేబుల్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ ఇచ్చారు అండ్ 2 గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రిల్ కూడా ఉందన్నమాట. ఈ సైడ్ అది గ్రిల్. నేను నైట్ అయిపోయింది కాబట్టి కిచెన్ డీటెయిల్గా అయితే ఇప్పుడు చూపించలేదు, మార్నింగ్ అయితే షూట్ చేస్తాను. ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. ఇది 11 o'clockకి వ్యూ ఇలా అయితే ఉంది. మేమైతే బాగా పైన తీసుకున్నాము, బాగా కొండ పైన తీసుకున్నాం అనమాట. అందుకే మేము రావడానికి కూడా చాలా టైం పట్టింది. అండ్ బయట కూడా ఇక్కడ ఇలా కూర్చోవడానికి సిట్టింగ్ అయితే ఇచ్చారు. ఈ కింద కార్ అయితే పార్కింగ్ ఉందన్నమాట. కార్ పార్కింగ్ అయితే అక్కడ చేసేసాము. ఇక్కడ నుంచి వ్యూ మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో నేను మార్నింగ్ కూడా వీడియో తీసి పెడతాను. ఇలా చైర్స్ ఇక్కడికి ఇంత పెద్దది, అసలు ఎంత ఒక 10 members వరకు కూడా ఈజీగా ఉండొచ్చు అనమాట. అంత బాగుంది. ఇదిగోండి నేను కిందకు వచ్చాను, వాళ్ళు పైన ఉన్నారు, అందుకే నేను కిందకు వచ్చి అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే మెయిన్ డోర్. ఇది ఇంకొక బెడ్రూమ్, కింద ఉన్న రూమ్లో బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడైతే ఇలా ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ బెడ్ ఉంది, కబోర్డ్ ఉంది. మాకు డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇచ్చారు కదా, అది వీళ్ళకి ఇక్కడ హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి కిచెన్ అయితే మార్నింగ్ తీసాను అనమాట. సో టీ, కాఫీ కప్స్, ప్లేట్స్ అండ్ కుకింగ్ చేసుకోవడానికి అన్నీ, ఓవెన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి కుక్ చేసుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయి. మేమైతే 1 day కుక్ చేసుకున్నాము. తర్వాత సెట్ అవ్వలేదంటే మేము వెళ్ళి లంచ్ చేసి వెళ్ళాలని అంటే ఏమన్నా ప్లేసెస్ చూడడానికి చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా లంచ్ చేసుకోవడం అయితే మానేసాము. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచాము, కానీ క్లౌడ్స్ ఏమైనా ఉంటే క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, ఏం లేవు. అందుకని కొంచెం 8 ఆ టైంకి అయితే వీడియో అయితే తీశాను. అదిగోండి అక్కడ ఒక ఊరు ఉంది, చిన్న ఊరు. అక్కడ నుంచి సాంగ్స్ అయితే వినబడతాయి. ఎంత పైకి కూడా ఎంత క్లియర్గా వినబడతాయో, మరి వాళ్ళకి ఎంత సౌండ్ వస్తుందో తెలియదు, కానీ సాంగ్స్ మాత్రం చాలా గట్టిగా వినబడుతున్నాయి ఎంత పైకి కూడా, అక్కడ నుంచి అంత దూరంలో ఉన్నా సరే. మళ్ళీ మేము ఏమన్నా ఇప్పుడు చూడడానికి వెళ్ళాలంటే మళ్ళీ అంత కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకొని మళ్ళీ అంత అయిన తర్వాత ఇంత పైకి ఎక్కాలన్నమాట. ఎలా ఉంది మా ఇల్లు? మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.